అందరికంటే ముందుగా నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ టిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్లో కొత్తగా వచ్చిన అప్డేట్ యూపీఐ పేమెంట్స్ కోసం చెప్పబోతున్నాను. అకౌంట్ క్రియేట్ చేసి మనీ ఎలా పంపించాలో నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి, దీనికోసం మీరు కొత్తగా వచ్చిన అప్డేట్ నేను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓల్డ్ వెర్షన్ అయితే కొత్తగా అప్డేట్ వచ్చిందో అది అప్డేట్ చేయండి. చేస్తే ఆప్షన్ వస్తుంది ఇక్కడ పేమెంట్స్ అనేసి. ఓపెన్ చేసి క్రియేట్ చేయండి అకౌంట్. యాక్సెప్టెడ్ కంటిన్యూ చేసి ఇలా చేయండి. వెరిఫై యువర్ ఫోన్ నెంబర్. మీకు మెసేజ్ వస్తుంది. ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ వెరిఫై చేసినప్పుడు మీ మొబైల్లో 2 రూపీస్ అలా ఉండాలి. చూడండి, వెరిఫై అయిన తర్వాత వెరిఫై అయిన తర్వాత బ్యాంక్ మనకి ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. అది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్. చూడండి, ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, అయిపోయింది. ఇలా ఎందుకు వచ్చిందంటే ఈ అకౌంట్ మీద ఆల్రెడీ యూపీఐ క్రియేట్ చేసి ఉంది, అందువల్ల వస్తుంది. మీకు కనుక యూపీఐ క్రియేట్ చేయడం ఫస్ట్ టైం అయితే మీకు ఏటీఎం లాస్ట్ 6 నెంబర్లు అడుగుతుంది. 6 నెంబర్లు ఎంటర్ చేసి ఇలా వస్తుంది. చేసేయండి, డన్ చేయండి. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అకౌంట్స్. అలాగే మీరు ఎన్నైనా అకౌంట్స్ ఇచ్చుకోవచ్చు, ఇంకేమైనా అకౌంట్స్ ఉంటే. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఒక నెంబర్ పంపించుకుంటాను. ఇక్కడ పేమెంట్స్ ఇక్కడ చూడండి, అటాచ్మెంట్స్ ఉంది కదా సింబల్, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ పేమెంట్ ఆప్షన్ వచ్చింది. లేటెస్ట్ వెర్షన్ అయితే మీకు వస్తుంది, ఓల్డ్ వెర్షన్ అయితే రాదు. చూసుకోండి, మరి లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా పంపించుకోవచ్చు. అవతల వాళ్ళు కూడా ఖచ్చితంగా యూపీఐ యాక్టివేట్ చేసుకొని ఉండాలి, అప్పుడే అవుతుంది. యూపీఐ పిన్ నెంబర్ ఇది. మీరు యూపీఐ పిన్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, అది ఓకే చేయండి. ఫ్రెండ్స్, ఇలా వచ్చింది ప్రాసెసింగ్ అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, అవతల వాళ్ళు చూసినప్పుడు ఇక్కడ వచ్చింది చూడండి, కంప్లీట్ అని చెప్పేసి వచ్చింది. ఈ విధంగా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే ఇంకా మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే రాలేదు ఇంకా. అది నెక్స్ట్ అప్డేట్లో వస్తుంది నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి వస్తుంది రావద్దు. సో ఇక్కడ చూడండి, మీరు మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి పంపించుకోకుండా ఇంకెవరికైనా పంపించుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పే యూజింగ్ యూపీఐ ఐడి టిక్ చేయండి. టిక్ చేస్తే ఇక్కడ ఎవరిదైనా యూపీఐ ఐడి మీకు తెలిసి ఉంటే టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూపీఐ టైప్ చేస్తాను చూడండి, రాజు 108 YBL. ఇదొక యూపీఐ అడ్రస్. ఇది వెరిఫై చేద్దాం. వెరిఫై చేసి పేరు వస్తుంది ఇక్కడ చూడండి, పేరు వచ్చింది అప్పలరాజు. ఓకే చేద్దాం. ఓకే చేసి ఈ విధంగా కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు వేరే ఎవరికైనా సరే. నేను ఇప్పుడు ఇచ్చింది ఫోన్పే యూపీఐ ఐడి, అలాగే తేజ్ యూపీఐ ఐడి ఉంటుంది కదా, అలాగే భీమ్ యూపీఐ ఐడి ఉంటుంది కదా, ఆ విధంగా మీరు పంపించుకోవచ్చు. అది ఎంటర్ చేసి మళ్ళీ సేమ్ యూపీఐ పిన్ ఐడి కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా ప్రాసెసింగ్ అవుతుంది.
ఓకే, కంప్లీట్ అయిపోయింది. నోటిఫికేషన్ కూడా వచ్చింది చూడండి ఇక్కడ. ఈ సెంట్ రాజు 108@YBL. ఇలా మీరు యూపీఐని యూజ్ చేసి కూడా అమౌంట్ పంపించుకోవచ్చు. ఇక్కడ స్టేటస్ కూడా వచ్చింది, ద పేమెంట్ రీచ్డ్ రాజు 108@YBL బ్యాంక్ అకౌంట్. ఇదే కాకపోతే ఇప్పుడు బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవడానికి అవ్వటం లేదు ఈ యూపీఐ ద్వారా. ఈ త్వరలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కూడా ఆప్షన్ వస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకోండి. పేమెంట్స్ వాట్సాప్లో నుంచి కూడా పంపించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు వాట్సాప్ని యూజ్ చేసి యూపీఐ పేమెంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఎలా పంపించుకోవాలని తెలుసుకున్నాను అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ టిక్ చేయండి. దిస్ ఇస్ రాజు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.